సరిపడకే వేస్తున్నాను. కావాలితే మళ్ళీ వేసుకోండి చూసుకుని. కలుపుకోవాలండి ఉప్పు పసుపు అంత పట్టేలాగాను. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. గ్రీన్గా ఉంటుంది. కుక్ అవ్వాలి. మూతెట్టుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ కలుపుకుందాం. ఒకసారి చూసుకుందామండి. కలుపుకుందాము. ఇంకా కుక్ అవ్వాలి. ఇంకా ఉడకాలి. ఇదిగోండి వాటర్ వచ్చేసింది. ఏం వాటర్ వేయలేదండి ఇంకాను. ఇంకా కుక్ అవ్వాలి. ఇది వాటర్ అంతా ఎగిరిపోవాలి. అప్పుడు మసాలా అన్నీ వేసుకోవాలి. ఇంకా ఉడుకుతూనే ఉంది. రసంలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇదిగోండి